వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు మనం 8 వసంతాల హీరో రవి గారితో ఉన్నాము. ఆయన అడిగి సినిమా విశేషాలన్నీ తెలుసుకుందాము. ఆ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నుంచి కానివ్వచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కావచ్చు, ది బెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఏమొచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే అండి, నాకు అంటే చాలా వచ్చాయండి. బెస్ట్ ఇప్పుడు తవ్వుకోవడం కష్టమే. ఒకటి రెండు గుర్తున్నవి చెప్తా. ఒక ప్రేక్షకుడు అయితే అతనికి ఒక లవ్ ఫెయిల్యూర్, ఒక హార్ట్ బ్రేక్లో ఉన్నాడండి. అతను నాకు ఒక పెద్ద లెటర్ రాశాడు. సార్, మీ క్యారెక్టర్ చూశాక, సినిమా క్లైమాక్స్ చూశాక, సినిమా చూశాక నాకు ప్రేమ మీద ఒక నమ్మకం వచ్చింది. ఈ సినిమా ఎంతో కొంత నన్ను హీల్ చేసింది. మీ క్యారెక్టర్ని, ఈ సినిమాని, మీ డైలాగ్ని, మీ యాటిట్యూడ్ని, మీ ఫిలాసఫీని నేను జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటాను. ఇది ద బెస్ట్ కాంప్లిమెంట్ అండి. అండ్ ఇంకోటి, నాకు ఫెలో యాక్టర్స్ అంటే పేర్లు చెప్పలేను ఇక్కడ, వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ యాక్టర్స్. ఒక అతను నాకు చాలా పెద్ద మెసేజ్ పెట్టాడండి. అంటే ఒక సంజయ్ అనే క్యారెక్టర్ నువ్వు ఏమాత్రం అండర్ ప్లే చేయకుండా, ఏమాత్రం ఓవర్ ప్లే చేయకుండా, ఎంత ఒక సీజన్డ్ యాక్టర్ లాగా ఎలా చేసావు, అండ్ ఆ డైలాగ్ మీద కమాండ్ కానివ్వండి, క్లైమాక్స్లో మనం క్యారీ చేసిన విధానం కానీ, అదంతా పెద్ద మెసేజ్ పెట్టాడండి. నిజానికి ఈ రెండు మెసేజెస్ నాకు గుర్తొచ్చాయి కాబట్టి చెప్తున్నా. సో ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇదే మొదలు. ఇందాక చెప్పినట్టు ఆనంద్ శంకర్ దాదా లాగే ఈ సినిమా ఇంకా వెళ్తుంది. అండ్ ఐ బిలీవ్ బెస్ట్ ఇస్ యెట్ టు కమ్, సినిమాకి కానీ నాకు కానీ. పోయిటరీతో మీకు ఏమైనా పరిచయం ఉందా ఇంతకుముందు? పోయిటరీతో లేదండి. ఈ సినిమా కోసం నేను చాలా తెలుగు పుస్తకాలు చదవడం జరిగింది. లేకపోతే భాష మీద ముందు నుంచి కొంచెం పట్టు ఉందండి. ఎందుకంటే డైరెక్టర్ గారు నన్ను పెట్టుకోవడానికి రీజన్ కూడా ఆ భాష మీద పట్టే. ఎందుకంటే ఆయన కవిత్వం కానీ, ఆయన తెలుగు కానీ కొంచెం నా ద్వారా బాగా పలుకుతుంది అనే ఒక ఉద్దేశము. లేకపోతే పోయిటరీ మీద స్పెషల్ గ్రిప్ ఏం లేదండి. ఈ సినిమా ప్రిపరేషన్లో భాగంగా చలం గారి బుక్స్ కానివ్వండి, శ్రీశ్రీ గారి బుక్స్ కానివ్వండి, ఇంకా గొప్ప గొప్ప ఆథర్స్ యండమూరి గారి బుక్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ ప్రిపరేషన్ కోసం చదవడం జరిగింది. అండ్ ఎంతో కొంత అది డెఫినెట్గా మనకి సినిమాలో పర్ఫార్మెన్స్లో హెల్ప్ అయిందండి. అనంతిక గారితో నటించడం ఎలా ఉంది? అంటే సినిమా సెట్స్లో ఆవిడ ఎలా ఉండేవారు? తను చాలా ప్రొఫెషనల్ అండి. అండ్ మీరు చూస్తేనే అర్థమవుతుంది. తను మొత్తం ఫోకస్ వర్క్ మీదే ఉంటుంది. ఒక సీజన్డ్ యాక్టర్స్, ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ అదే అంటున్నారు. ఇవాళ నేను చెప్పక్కర్లేదు, తనే ఒక మేజర్ హైలైట్ సినిమాకి. తనతో వర్క్ చేయడం అనేది నిజంగా ఒక రకమైన ఒక రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే మనం అలాంటి ఒక యాక్ట్రెస్, అలాంటి ఒక ప్రొఫెషనల్ ఉన్నప్పుడు మనం కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాం. మనం కూడా ఇంకా ప్రిపేర్ అయ్యి వస్తాం. అండ్ ఆమె దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నేర్చుకోవడం అంటే ఇదేదో కావాలని చెప్పట్లేదు. ఆమెకి చాలా క్రాఫ్ట్స్ మీద, మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇంకా ఎన్నో క్రాఫ్ట్స్ మీద ఆమెకి ఒక కలరీ పట్టు కానివ్వండి, ఒక కమాండ్ ఉంది. దానివల్ల ఏంటంటే ఆమెతో ఎప్పుడైనా మాట్లాడిన ప్రతిసారి, లేదా పర్ఫార్మెన్స్ గురించి, క్రాఫ్ట్ గురించి మాట్లాడిన ప్రతిసారి చాలా మంచి మంచి లెర్నింగ్స్ ఉంటాయి. ఈ ఈవెంట్కి డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఎందుకు రాలేదండి? నాకు నిజంగా ఐడియా లేదండి. నేనేమీ డిప్లొమాటిక్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇది నాకు తెలిసి కొంచెం లాస్ట్ మినిట్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు తప్పకుండా ఎప్పుడన్నా వాళ్ళని అడిగే అవకాశం మీకు దొరికితే అడగాలని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ థియేటర్స్కి వెళ్ళేసి సినిమా చూసారా? నేను ఇందాక చెప్పానండి, నేను 5 థియేటర్లకి వెళ్ళా అండి. ఇప్పుడు 5 డిఫరెంట్ థియేటర్స్కి, అంటే సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళా, మల్టీప్లెక్స్లకి వెళ్ళా. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉందండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, చూసిన ప్రతి ప్రేక్షకుడు ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇస్తున్నారు. లేకపోతే ఇంకా ఎక్కువ మంది చూడాలి. సో మనకి దయచేసి ఆన్లైన్ రివ్యూస్ కానీ, వెబ్సైట్ రివ్యూస్ కానీ, ఆర్ ఇలాంటివి ఎలా వచ్చాయో నాకు తెలియదు, కానీ మీరు వాటి బేసిస్ మీద అయితే ఈ సినిమాని జడ్జ్ చేయకండి. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, 5 సార్లు చూశాను. ఒక ప్రేక్షకుడు అయితే బెస్ట్ కాంప్లిమెంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఏంటంటే సినిమా అయిపోయాక ఏడ్చేస్తూ వచ్చి నన్ను హగ్ చేసుకున్నారండి. ఇది 3-4 సార్లు జరిగింది. సో ఏంటంటే లైవ్ రెస్పాన్స్ అంత అదిరిపోయింది కాబట్టి చూసిన ప్రతి ఆడియన్స్ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్. తప్పకుండా చూడండి. నేను చెప్పే ప్రతి మాట ఆనెస్ట్గా చెప్తున్నా, అండ్ చెప్పే ప్రతి మాట నిజమే అని మీరే అంటారు. ఇప్పుడు ఒక అలిగేషన్ అయితే చేశారు, కాశీలో ఒక బ్రాహ్మణుడు రేప్ సీన్లో పాల్గొనడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని, దీనిపై మీరేమంటారు? అంటే అది యాజ్ అన్ యాక్టర్ మనం కామెంట్ చేయకూడదండి. ఎందుకంటే ఒక యాక్టర్ జాబ్ కాదది. అదొక రైటర్ చాయిస్, ఒక డైరెక్టర్ చాయిస్. సో అది నాకు దాని మీద ఒపీనియన్ ఉన్నా, ఒపీనియన్ లేకపోయినా, నేను దాని మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఇది డైరెక్టర్ గారికి ఒక బలమైన కారణమే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి పాత్రకి ఎప్పుడు ఏదో ఒక బ్యాక్ స్టోరీ రాసుకుంటారు, ఏదో ఒక పర్పస్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆయన్ని అడగండి. అదే మీకు ఆన్సరే కాదు, ఒక బలమైన ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే మీరు కన్విన్స్ అయ్యే ఆన్సర్ కూడా వస్తుంది.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? డిస్కషన్స్ ఉన్నాయండి. ఇప్పుడే నేను చెప్పలేను, ఎందుకంటే అఫీషియల్ స్టేట్మెంట్స్ కొన్ని రావాలి బయటికి. తప్పకుండా ఒక 1-2 monthsలో నేనే సోషల్ మీడియాలో షేర్ చేస్తాను, అండ్ పబ్లిక్గానే న్యూస్ వస్తుంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.